హాయ్ హలో అందరికీ నమస్కారం. కొత్త కథతో మీ ముందుకొచ్చాను. మై సైతాన్ ఎపిసోడ్ నెంబర్ 1. మొదటి పరిచయంలోనే తనకి ఐ లవ్ యూ చెప్పిన భరత్ ఏమవుతుందో చూద్దాము. చతుర్థి కాలేజ్ సిటీలోనే ఫేమస్ కాలేజ్. ఒక క్యాంపస్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు ఉంటే మరో పక్క మెడికల్ బ్రాంచ్ అనదర్ క్యాంపస్ వాళ్ళు ఉంటారు. అలాగే ఆ రోజు ఇంజనీరింగ్ క్యాంపస్లో మీటింగ్ ఉండడంతో అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్కి ఆఫ్ ఇచ్చి స్టాఫ్ అంతా మీటింగ్లో అటెండ్ అవుతారు. మీటింగ్కి మస్ట్గా వస్తున్న కాలేజ్ డైరెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు లెక్చరర్స్ అందరూ కూడా. వారి ఎదురుచూపులు ఫలించి అతను వచ్చాడు. ఆ కాలేజ్ డైరెక్టర్ భరత్ చతుర్థి. 6.2 హైట్, ఫెయిర్ స్కిన్ టోన్తో వైట్ షర్ట్ విత్ బ్లాక్ డెనిమ్ వేసుకుని కళ్ళకి గాగుల్స్ కార్తికి వస్తూ ఉన్న అతన్ని చూసి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా నమస్కారం చేస్తూ ఉంటే వారందరికీ కళ్ళతోనే చూస్తూ ఎవరిని పెద్దగా కేర్ చేయకుండా డైరెక్ట్గా మీటింగ్ జరిగే హాల్లోకి వెళ్ళాడు. అతని గురించి ముందుగానే తెలిసిన స్టాఫ్ కూడా ఆయన వెనకే హాల్లోకి వెళ్ళగానే ఫస్ట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మీటింగ్ని స్టార్ట్ చేశాడు. అక్కడ ప్రిన్సిపల్గా ఉంటున్న వ్యక్తి వాటిని వింటూ ఉన్నారు మిస్టర్ భరత్ చతుర్థి. మీటింగ్ కంప్లీట్ అయ్యాక సార్ ఇది మీకు ఓకే కదా అంటూ అడుగుతాడు సదరు ప్రిన్సిపల్. భరత్ తన కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసి సూటిగా ఎదురుగా ఉన్న ప్రిన్సిపల్ని చూస్తూ ఉంటే అతనికి భరత్ ఏం చెప్తాడా అని అనుకుంటూ ఒంటి నిండా చెమటతో పులిపంజా విసిరే ముందు చూసే చూపుని భరత్ కళ్ళలో చూస్తున్నాడు. సార్ అనగానే ఓకే అంటూ లేచి వెళ్తూ ఉంటే సార్ మీవి కొన్ని సైన్స్ కావాలి అంటాడు ప్రిన్సిపల్ వినయంగా. భరత్ అలాగే అన్న తర్వాత సార్ మీరు వెళ్ళి రూమ్లో ఉంటే నేను తీసుకువస్తాను అని చెప్పగానే మరో లెక్చరర్ని భరత్ గారిని రూమ్కి తీసుకువెళ్ళండి అని చెప్పి సైన్స్ చేయాల్సిన ఫైల్స్ తీసుకొని వస్తాడు ప్రిన్సిపల్. భరత్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి సీత వచ్చింది. హాయ్ అన్నయ్య అంటుంది. భరత్ సీతని చూసి అప్పటి వరకు ముడుచుకొని ఉన్న పెదాలు కాస్త విప్పాచి హాయ్ అంటాడు. నువ్వు రాలేదే మీటింగ్కి అని అడిగితే నాకు క్లాస్ ఉంది అంటుంది సీత. అయిపోయిందా అని అడిగిన భరత్తో లేదన్నయ్య ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, 1 గంట ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని వస్తాను అంది. ఓకే అని భరత్ అన్న తర్వాత సరే నేను వెళ్తాను అని సీత వెళ్ళిపోతే ప్రిన్సిపల్ ఫైల్స్ తీసుకొని వస్తాడు. భరత్ ముందు ఫైల్స్ పెట్టి వాటిలో సైన్ చేయించి ఇంతే సార్ అన్న తర్వాత బయట నుండి అన్నయ్య అంటూ పర్మిషన్ లేకుండా లోపలికి వస్తుంది స్మిత. వచ్చేది ఎవరో తెలిసినా కూడా లోపలికి వచ్చే ముందు పర్మిషన్ అడగాలి అని తెలియదా అంటాడు భరత్. స్మిత భరత్ని చూస్తూ నువ్వు వచ్చావని తెలిసి వచ్చాను అని బిక్కముఖం వేసుకొని చెప్తున్నా తనని చూసి అవునా అంటూ చూస్తాడు భరత్. స్మిత కూడా భరత్ వైపు చూసి మీటింగ్ అయ్యిందా అంటుంది. అయిపోయింది అని చెప్పి లేచి వెళ్తుంటే స్మిత అతని వెనకే వెళ్తూ ఉంది. తన వెనకే వస్తున్న స్మితని చూసి క్లాసెస్ లేవా అన్నాడు భరత్. బ్రేక్ అన్నయ్య అంది. ఓకే వెళ్ళు అన్నాడు. స్మిత అలాగే అంటూ వెళ్ళిపోతూ ఉంటే తనకి ప్రీతి కనిపించింది. ప్రీతిని చూసి హాయ్ అంటూ అనగానే వెళ్తున్న భరత్ వెనక్కి తిరిగి చూశాడు. ప్రీతి క్లాసెస్ లేవా అంది స్మిత. లేవు. ఇంకే ఇంటికి వెళ్ళు అనగానే కాలేజ్ బస్ ఈవినింగ్ వస్తుంది అంట, ఇక్కడి నుండి బస్ స్టాండ్కి నడవాలి అంటే 10 మినిట్స్ కదా, అదే ఆలోచిస్తున్నా వెళ్ళాలా లేక 2 అవర్స్ వెయిట్ చేయాలా అని అంది. వెంటనే స్మిత అయితే 1 నిమిషం అంటూ భరత్ వద్దకి పరిగెత్తి అన్నయ్య తను ప్రీతి నా ఫ్రెండ్, తనని కాస్త బస్ స్టాప్ వద్ద డ్రాప్ చేయవా అంది. భరత్ ఒక్క చూపు స్మిత మీద వేసి ఆ తర్వాత ప్రీతిని చూశాడు. అన్నయ్య ఏమంటాడు అని చూస్తున్న స్మితకి ఓకే అన్నాడు. కానీ ప్రీతి మాత్రం భయంతో అక్కడే ఆగిపోయింది. ప్రీతికి భరత్ కాలేజ్ డైరెక్టర్ అని తెలుసు. అతను ఎంత సీరియస్గా ఉంటాడో కూడా తెలుసు తనకి. ఇప్పటికీ ఎన్నోసార్లు కాలేజ్కి వచ్చినా కూడా ఎప్పుడూ అతన్ని చూసింది లేదు. అతని ఫేస్ చూస్తేనే భయపడుతుంది తాను. అలాంటిది ఇప్పుడు అతని కారులో వెళ్ళడం అంటే వద్దు స్మిత నాకు భయం ఉంది. అన్నయ్య ఏమీ అనడు, నువ్వు వెళ్ళు, నిన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేసి వెళ్తాడు. లేకపోతే ఇక్కడే 2 గంటలు వెయిట్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, నువ్వు వెళ్ళు అంటూ ప్రీతిని భరత్తో పాటు వెళ్ళు అని అంటుంది. పిల్లికి ఎలుకకి భయపడే ప్రీతి సీరియస్గా ఉండే భరత్ని కూడా చూసి భయపడుతూ ఉండడంతో స్మిత కావాలి అంటే నేను నడుచుకుంటూ వెళ్తాను ప్లీజ్ అంటూ భయపడుతుంది. అడుగు ముందుకు వేయకుండా అలానే నిల్చుంది.
5 మినిట్స్ చూసిన భరత్ ఎంతసేపు అనగానే అన్నయ్య వస్తుంది అంటూ ప్రీతి చేతిని పట్టుకుని లాక్కెళ్ళి వెళ్ళు అంటూ కారులో కూర్చోబెట్టి బాయ్ అంది. స్మిత చేసిన పనికి ప్రీతిలో భయం వచ్చి చేరింది. పక్కన ఉన్న పిల్లని చూస్తూ తలదించుకుని చేతిలో ఉన్న చున్నీని నలుపుతుంది. డ్రైవర్ని కూడా వద్దు అని భరత్ డ్రైవింగ్ చేసుకుంటూ రావడంతో అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే అతని పక్కన ప్రీతి కూర్చుంది. కార్ డోర్స్ లాక్ చేసి ముందుకు వెళ్తున్న కార్ని కనీసం తలెత్తి కూడా చూడకుండా చేతిలో చున్నీని నలిపి దాన్ని ఒక ముద్దలా చేసి విండో నుండి పక్కకు చూసేసరికి తను దిగాల్సిన బస్టాప్ నుండి కార్ ముందుకు వెళ్ళడం చూసి సార్ అంటుంది ప్రీతి. ఆమె పిలుపు వినిపించినా కూడా వినకుండా ముందుకు వెళ్తున్న కార్ను చూసి మొదటిసారి భరత్ని చూసింది ప్రీతి. అలానే చూస్తుంది. ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది అనుకున్న ఫెయిర్ స్కిన్ అతనికి ఉండటంతో అలానే చూస్తూ ట్రిమ్ చేసిన గడ్డం అతన్ని ఇంకా అట్రాక్టివ్గా చూపిస్తూ ఉంటే మొహంలో మాత్రం సీరియస్నెస్ ఏమాత్రం తగ్గకుండా అలానే మెయింటైన్ చేస్తున్న భరత్ని చూసి సార్ అని పిలుస్తుంది. ఈసారి మాత్రం కార్ ఆపి చెప్పు అన్నాడు. కారు ఆగడంతోనే ప్రీతి గుండెల్లో వేగం రెట్టింపయింది. అది నేను బస్ స్టాప్ అంటుంది. ఏదో చెప్పాలి అని చూస్తున్న ప్రీతి వైపు తిరిగి బెదురుతూ ఉన్న కళ్ళతో ఇన్నోసెంట్ని పరిచయం చేసే ఫేస్ పెట్టుకొని భయం వల్ల కాళ్ళు చేతులు వణుకుతున్న తనని చూసి చెప్పు అంటూ మృదు గంభీరంగా వినిపించింది అతని పిలుపు. తల ఎత్తకుండా బస్ స్టాప్ వెళ్ళిపోయింది అంటుంది. తెలుసు అంటాడు. ప్రీతి అయోమయం నిండిన ఫేస్తో మరి నేను దిగాలి కదా అక్కడ అంది. ప్రీతి వైపు చూసిన భరత్కి కుర్తీ వేసుకుని ఒకవైపు చున్ని మరోవైపు కాలేజ్ బ్యాగ్ వేసుకున్న ఆమెను చూస్తూ అతని ఎడమ చేతిని ప్రీతి కుడి చేతి దగ్గరికి తీసుకువస్తూ తనని పట్టుకొని బెదురుతూ చూస్తున్న ప్రీతిని చూస్తూ తన కుడి చేతిని ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ అని చెప్తాడు. అతను ఐ లవ్ యూ చెప్పగానే కూర్చున్న చోటే బిగుసుకుపోయి అతన్నే చూస్తూ ఉంది ప్రీతి. అలా బిగుసుకుపోయి తననే చూస్తున్న ప్రీతి వైపు చూసి భరత్ నీకు ఇష్టమున్నా లేకున్నా నాకు అవసరం లేదు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు కూడా మెల్లిమెల్లిగా నన్ను ఇష్టపడు అంటూ చెప్పి కార్ని స్టార్ట్ చేస్తూ ఉంటే ప్రీతి నేను వెళ్తాను అంటూ కార్ దిగే ప్రయత్నం చేసింది. ఇంకా అప్పటికి ప్రీతి చెయ్యి భరత్ చేతిలోనే ఉంది. తను దిగాలి అని చూసిన వెంటనే తనని పట్టుకొని పైకి లాగాడు. అమాంతం వెళ్ళి భరత్కి ఇంచు దూరంలో పడింది. అతన్ని పూర్తిగా చూడడమే ఈరోజు చూసిన ప్రీతి అంత దగ్గరగా అతన్ని చూసి భయంతో కళ్ళు మూసుకుంది. తనకి ఇంచు దూరంలో ఉన్న ప్రీతిని చూస్తూ భరత్ కళ్ళలో స్పార్క్. అది చూడకుండానే అయిపోయింది ప్రీతికి భయం వల్ల. భరత్ని ప్రీతిని మళ్ళీ సీట్లో జాగ్రత్తగా అడ్జస్ట్ చేస్తూ సరిగ్గా కూర్చోపెట్టాడు. సరిగ్గా కూర్చున్న తర్వాత ప్రీతి అతన్ని చూడలేక పక్కకి చూసింది. అప్పటికి కానీ తెలియలేదు తనకి తాను ఉంది వాళ్ళుంటున్న కాలనీ టర్నింగ్లో అని. మళ్ళీ వెంటనే భరత్ వైపు చూసి మీకు మా ఇల్లు తెలుసా అంటూ తలదించుకొని అడిగింది. భరత్ సేమ్ మళ్ళీ అది సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ తెలుసు అన్నాడు. ఎలా అని మెల్లిగా అడిగింది. అది భరత్కి వినిపించినా కూడా వినపడనట్టు కార్ని ముందుకు పోనిచ్చాడు. కార్ ముందుకు వెళ్తుంది అని తెలిసిన ప్రీతి ప్లీజ్ ఇక్కడే ఆపండి, ఎందుకు అని అడుగుతూనే కళ్ళు రెండు దగ్గరికి తెచ్చుకున్నాడు భరత్. ప్రీతి అప్పటికే కార్ వాళ్ళ ఇంటి ముందు ఆగి ఉండడంతో టెన్షన్గా కార్ దిగుతూ ఉంటే ఎందుకింతలా భయపడుతున్నావు అని అడిగాడు. అది మా నాన్న చూస్తే అన్నాను టెన్షన్లో. భరత్ మీ నాన్న చూస్తే ఏమవుతుంది అంటూ అడిగాడు అతను. అప్పుడు తాను ఏం చెప్పలేక థ్యాంక్స్ అండి డ్రాప్ చేసినందుకు అని చెప్పి కార్ దిగుతూ ఉంటే నా చేతిని పట్టుకొని బాయ్ అన్నాడు. అప్పటికే భయంతో ఉన్న నేను అతను చెప్పిన భయాన్ని స్వీకరించలేక ఓకే అని కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే గేట్ వద్ద నుండి నాన్నగారు చూస్తున్నారు. నేను భరత్ గారితో కారులో రావడం, దిగే ముందు ఆయన నాతో ఏదో చెప్పడం అన్నీ గమనిస్తూ ఉన్నారు ఆయన. భరత్ గారు మాత్రం ఆయన్ని పట్టించుకోకుండా కార్ని ముందుకు పోనిచ్చి ఆయన మా వీధి దాటి వెళ్ళిపోయారు. గేట్ దగ్గర ఉన్న నాన్నని చూసి నేను భయంతో అక్కడే నిలబడితే ఇక్కడ ఎంతసేపు ఉంటావు, ఇంట్లోకి పద అని వినిపించిన నాన్న గొంతుకి ఉలిక్కిపడి లోపలికి నడిచాను. నేను ఇంట్లోకి వెళ్తూ ఉంటే నాన్న మాత్రం వెళ్తున్న భరత్ గారి కార్ని చూస్తూ ఉన్నారు. ఆయనకేమనిపించింది ఏమో కానీ లోపలికి వచ్చి ఎవరతను నాన్న అడిగిన ప్రశ్నకి తలదించుకొని ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అన్నాను. మరి అతను నిన్నెందుకు డ్రాప్ చేశాడు? అది ఇప్పుడు మాకు క్లాసులు లేకపోతే నేను ఇంటికి రావడానికి అని బయటికి వచ్చినప్పుడు నా ఫ్రెండ్ అతన్ని డ్రాప్ చేయమని అంది అని నిజం చెప్పాను.
కానీ నాన్న మాత్రం నమ్మలేదు. ఓహ్! అలాగా అంటూ నన్నే చూస్తూ ఉంటే ఆయన ఇంకేమంటారో అని భయపడుతూ భుజానికి ఉన్న బ్యాగ్‌ని నలిపేస్తూ ఉన్న నన్ను నాన్నమ్మ వచ్చి, "ప్రీతి ఇప్పుడే వచ్చావా? రా భోజనం చేద్దు" అంటూ పిలిచింది. భయపడుతూనే నాన్నని చూసి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను. "రా" అంటూ తన వెనకే గదిలోకి తీసుకువెళ్ళింది. తీసుకువెళ్ళిన వెంటనే, "ఎందుకే నీకింత భయం వాడంటే? వాడు అడిగిన దానికి జవాబిచ్చావు కదా! ఇంకా అక్కడే ఉండి ఏం చేస్తున్నావు?" అంటూ నన్ను కసిరి, "పో లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకు భోజనం వడ్డిస్తా" అంటూ చెప్పి తను గది నుండి బయటికి వెళ్ళిపోయింది. నేను వాష్రూమ్‌లోకి అయితే వెళ్ళాను. కానీ ఇందాక భరత్ గారు పట్టుకున్న చేతిని చూసుకుని దాన్ని ముక్కు దగ్గర పెట్టాను. ఆయన కొట్టుకున్న పర్ఫ్యూమ్ స్మెల్ అనుకుంటా చాలా బాగా వచ్చింది. కానీ అంతలోనే భయం కూడా వేసింది. ఉరిమే మెరుపులా ఉన్న అతని రూపం చూసి ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పడం, నన్ను నేరుగా మా ఇంటి వద్దే దింపడం ఏంటసలు ఇదంతా అని అనుకుంటూ, నేను ఆయనకి ముందే తెలుసా? మా ఇల్లు కూడా తెలుసా ఆయనకి అనుకుంటున్నాను. ఆలోచనలో ఉన్న నన్ను వాష్రూమ్ డోర్ బయట నుండి, "ప్రీతి త్వరగా రావే" అంటూ అరిచింది నానమ్మ. "హా వస్తున్నా నాని" అంటూ గబగబా ముఖం కడుక్కొని బయటికి వచ్చి నేరుగా డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి కూర్చున్నాను. నాన్నమ్మ తనే అన్నీ స్వయంగా నాకు వడ్డిస్తూ ఉంది. నాన్నమ్మ వడ్డిస్తున్న భోజనం వంక చూడకుండా ఇల్లు మొత్తం చూస్తున్న నన్ను గమనించి, "మీ నాన్న పిన్ని ఇద్దరూ ఫంక్షన్‌కి వెళ్ళారు. వాడు లేడులే, నువ్వు తిను" అంటూ తనే నాకు గోరుముద్దలు కలిపి మరి పెట్టింది. నాన్నమ్మ పెడుతుంది. తింటూనే, "ఎవరిది ఫంక్షన్ నానమ్మ" అని అడిగాను. "మీ పిన్ని తరపున చుట్టాలు ఎవరో" అని చెప్పి నాకు అన్నం తినిపించి పూర్తయ్యాక దిష్టి కూడా తీసి, "వెళ్ళి కాసేపు పడుకో" అంది. అలాగే అంటూ రూమ్‌లోకి వెళ్ళిన నాకు నా బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ చూసిన నాకు నేను రాయాల్సిన రికార్డ్ గుర్తుకు వచ్చి రికార్డ్ బయటకు తీసి రూమ్‌లోనే కూర్చొని రాయడం స్టార్ట్ చేశాను. ప్రీతి వాళ్ళ నాన్నకి ఇద్దరు భార్యలు. ఒకరు ప్రీతి వాళ్ళ అమ్మ అయితే మరొకరు ఇప్పుడు అతనితో ఫంక్షన్‌కి వెళ్ళిన మనిషి. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని వదిలి తాను ప్రేమించిన అతనితో వెళ్ళిపోయింది అని ఆమె మీద ఉన్న కోపాన్ని ప్రీతి మీద చూపిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో తను భయపడేది వాళ్ళ నాన్నకి మాత్రమే. అతను పెళ్లి చేసుకున్న మల్లిక అనే ఆవిడ కూడా ప్రీతిని బాగానే చూసుకుంటుంది. ఒక సుందరం, అది ప్రీతి ఫాదర్, ఆయనకి మాత్రమే ప్రీతి అంటే నచ్చదు. ఇకపోతే ప్రీతికి ఉన్న తమ్ముడు పేరు విజయ్. వాడికి ప్రీతి అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తనతోనే ఉంటాడు. తన కోసం తండ్రి ఏం తెచ్చినా అది ప్రీతికి ఇవ్వకుండా ఉండలేడు. ప్రీతికి ఇస్తాడు అని తెలిసి వాడిని ఆయన దగ్గరే కూర్చోపెట్టుకుని తనిచ్చింది నువ్వు మాత్రమే వాడుకోవాలి అని స్ట్రిక్ట్‌గా చెప్తూ ఉంటాడు. వాడు తండ్రి ముందు అలానే అని చెప్పి ఆయన అటు వెళ్ళగానే ఇటు అక్క దగ్గరికి వచ్చేవాడు. ప్రీతికి తండ్రి అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా తండ్రి ప్రేమ పొందాలి అని, ఆయన ఒడిలో పడుకోవాలి, ఆయనతో కబుర్లు చెప్తూ ఉండాలి అని ఆశపడుతుంది ప్రీతి. కానీ అది ఆశగానే మిగులుతుందో లేక నెరవేరుతుందో చూడాలి. ప్రీతిని దింపి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిన భరత్ లోపలికి వెళ్తూ ఉంటే అతని స్టాఫ్ అంతా లేచి భరత్ని విష్ చేస్తున్నారు. వారందరినీ ఒక్క చూపుతో కూర్చోపెట్టి అతను తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన కాసేపటికి హేమంత్ అతని దగ్గరికి వచ్చి ఆ రోజు ఉన్న మీటింగ్ గురించి చెప్తాడు. మీటింగ్ గురించి చెప్పి చివర్లో మీటింగ్కి అరుణ్ కూడా వస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు హేమంత్. భరత్ ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరిచి అరుణ్ పేరు విని వాడిని వదిలేస్తుంది కేవలం సురేంద్ర గారి కోసమే అని మనసులో అనుకుని తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. భరత్కి చిన్నప్పుడే పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోవడంతో భరత్ని అతనికి ఉన్న ఇద్దరు ట్విన్ సిస్టర్స్ అయిన సీత, స్మితలని సురేంద్ర గారే పెంచారు. భరత్ ఎడ్యుకేషన్ పూర్తయి తను బిజినెస్లో అడుగుపెట్టే వరకు కూడా తను సురేంద్ర గారి ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడైతే తను స్వంతంగా బిజినెస్లు చూసుకోవడం స్టార్ట్ చేశాడో అప్పుడు తిరిగి తల్లిదండ్రులు కట్టిన ఇంటికి వచ్చాడు. చెల్లెళ్ళతో పాటు ఉండడం స్టార్ట్ చేశాడు. ఆ ఇంట్లో వాళ్ళు ముగ్గురు మాత్రమే కాకుండా హేమంత్ కూడా ఉంటాడు వారితో. హేమంత్ ఫాదర్ భరత్ ఫాదర్ వద్ద పనిచేసేవాడు. వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతను కూడా వారితో పాటు మరణించాడు. అప్పటికే తల్లి లేని అతన్ని సురేంద్ర గారు హాస్టల్లో నుంచి చదివించాడు. సెలవుల్లో ఇంటికి తీసుకువచ్చేవాడు కానీ ఇంట్లో పెట్టుకునేవారు కాదు హేమంత్ని. భరత్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యాక హేమంత్ని కూడా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు భరత్.
వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అతనెందుకు భరత్ అన్న సురేంద్ర గారి మాటకి వాడి మీద నాకు నమ్మకం ఉంది మామయ్య అని చెప్పడంతో ఆయన కూడా ఏం మాట్లాడలేకపోయారు. కథ వినేసి వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోకి ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.